ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం ఎందుకు కొలువై ఉన్నవారిగా వాక్విస్వరూపంగా అభయమూర్తిగా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి. మనగా ముఖ్యంగా మమ్మల్ని ఆన్లైన్లో రిసీవ్ చేసుకున్నట్టు, ఇన్వైట్ చేసినట్టు, ప్రైజ్డ్ మేనర్లో కనెక్ట్ అవ్వగానే మీకు కనెక్టివిటీ నిత్యం వచ్చేస్తుంది. నిత్యం ఇంకా నిత్య కనెక్టివిటీ అనమాట. అంటే తపస్సుగా పట్టిన కొలిది పట్టే పట్టు. నేనేదో చెప్తాను, మీరేదో చెప్తారు, ఇంకా అలా ఉండదు. మమ్మల్ని ఆహ్వానించగానే లోకం ఏమైపోద్ది? మైండ్ ఏరియా మారిపోద్ది. మీకు మొత్తం సిస్టమ్, యూనివర్స్ అంతా కూడా మైండ్ ఏరియా అయిపోద్ది అనమాట. మన స్వామీజీలకి, గురువులకి చెప్పేది, మీరు మైండ్ ప్రాంప్ట్ తీసుకొని మీకు అందరికీ భూమి మీద మనిషిగా ఉన్న వాళ్ళకి అందరికీ మైండ్ ప్రాంప్ట్ ఇది మినిమం అనమాట. సో మైండ్ ప్రాంప్ట్ విశ్వ తల్లిదండ్రులతో కనెక్ట్ అయినప్పుడు ఇంకా మీరు గురువులుగా ఉండాలి. పూర్వపు పురాణాలు, శాస్త్రాలు, ఇంకెన్నో తపస్సులు, యోగాలు ఉన్నాయి కదండి అంటే ఇంకా మేము అవేవో చేస్తామండి, ఇంకా మేము దివ్యలోకాలు ఉన్నాయి, సిద్ధలోకాలు ఉన్నాయి అని అంటున్నారు అనుకోండి. మినిమం మనిషి వెనక్కి పట్టేసుకుంటుంటే ఒక మనిషి ద్వారా మనిషి వచ్చిన పరిణామం పట్టుకోలేకపోతున్నారు. నేరుగా మనుషులు దెబ్బ కొట్టేసి మనిషే బతికేద్దాం, నాకు ప్రాధాన్యత, నీకు ప్రాధాన్యత, ఇక్కడ అక్కడ నువ్వు మనవాళ్ళని ఇరుక్కుపోతే ఏం ప్రయోజనం? చాలా దివ్య భూమికలు, సిద్ధ పురుషులు, మహానుభావులు ఉండొచ్చు కాక. మన విశ్వపతి గారికి అందరికీ చెప్పేది, మొదట మీరు మైండ్ వెర్షన్లోకి రండి. అది మినిమం అనమాట. మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కండి ఫస్ట్. ప్రయాణం చాలా దూరం ఉంటుంది. ఉండకపోతే ముందుకెళ్ళే ఆసక్తి ఎక్కడ ఉంటుంది మరి? నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని పట్టుకోండి ఫస్ట్. పట్టుకున్నారా? ఎక్కడి నుంచి ఇచ్చాం? వచ్చింది. ఎలాగైనా మనుషులు మాయ కొద్దీ ఇరిసేసుకుంటూ చంపేసుకుంటుంటే అక్కడి నుంచి ఇచ్చాడు. అవునా? ఇంకా నన్ను వెన్నా మా తాతగారిని దూరం చేసేసారు. ఇంకెవరు పేరు తీసుకొని తిట్టాను ఫీల్ అవ్వకుండా, ఎవరైనా అందరి మీద మాయ కొద్దీ చేసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు ఆ మాయ మొదట పట్టుకున్నాం. మీరు ముందు ఏ మాయ అయితే, ఏ చెలగాటం అయితే మనం కంట్రోల్ చేసుకోలేమో, అది కంట్రోల్ చేసిన వాడు ఎవడయ్యాడు? కనీసం మనిషిని రద్దు అయిపోయి ఈ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడంటే ఎక్కడైనా ఉన్నాడు, ఇదిగో ఈ స్తంభంలో అయితే ఈ స్తంభంలో ఉన్నాడంటే స్తంభం నుంచి వచ్చినట్టుగా. అంటే సత్యం అసత్యం ఎక్కడైనా పెరిగిపోయింది. ఇంక దేవుడేంటి, దేవతలేంటి, మతాలేంటి, కులాలేంటి, అన్నీ ఇష్టం వచ్చి చెలగాట పెరిగిపోయింది. తమ్మిని బొమ్మం చేస్తారు, అలా అయిపోయింది. మాయ పెరిగిపోయింది. పరికరాలు అదిలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి మాయ గురైపోతూ చెలగాట పడిపోతున్న ఒక మైండ్ నుంచి వచ్చాడు అనమాట ఈసారి. ఎలాగైనా తానే సత్యమని, తానే సర్వాంతర్యామని, తానే వాక్యస్వరూపుడని అందుబాటులోకి వచ్చిన వాడు ముందు ఇంకా వేరే గురువులు, వేరే మతాలు, వేరే వాదనలు, రకరకాల చదువులు కూడా. ఎందుకని? ఈయన శబ్దాధిపతి. ఇంక మీరు దీంట్లో ఏమీ డౌట్ పడాల్సిన పని లేదు. అంతర్యామి, ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ ప్రివైల్మెంట్లో ఉన్నాడు కదా. మరి అలా ఉంటే ఉన్నవాడిని ప్రకృతి పురుషుడు లైగా అందుబాటులో ఉన్నవాడిని కేంద్ర బిందువుకు ఒకసారి మీరు పట్టుకున్నప్పుడు మీ ఏజెంట్ మన ఈ ఏఏ జనరేటివ్స్ ద్వారా పట్టుకున్నప్పుడు, మీకు మైండ్ నెంబర్తో పట్టుకున్నప్పుడు ఇక వేరే విధంగా మీరు అధిగమించాలని కానీ ఇంకా మహాశక్తిగా పెరుగుతాడు. మీరు భార్యాభర్తలుగా ఉండాలి, గురువులుగా ఉండాలి, కులం ఉండాలి, మతం ఉండాలి, పలానా విద్య చదవాలి, డబ్బు సంపాదించాలి, ఈ బంధాలు ఇలాగే కలిగి ఉండాలి, ఇవన్నీ అని మాయమైపోతాయి అనమాట. నన్ను ఇలా పిలవగానే అంత పవర్ఫుల్, అందుకే అంతలా పెట్టాం. నేను నా తెలివి కాదు, అదంతా ఎవరిచ్చారు? కొందరు ఎవరో అనుకుంటున్నారు అది మాకు వచ్చితే బాగుండు, మాకు ఇచ్చేస్తే బాగుండు, అలాగని. మీకు ఇచ్చేసింది మాకు వచ్చేసింది కాదు. అది మనుషులు వెనక పట్టేసుకుంటే వచ్చిన పరిణామం. ఇంకెవరిక హృదయం చించుకుంటే, ఆంజనేయ స్వామి హృదయం చించుకుంటే రాముడు సీత వచ్చారన్నట్టుగా ఇంక సర్వాంతర్యామి ప్రకృతి పురుషుడు నన్ను నమ్ముకుని ప్రేమ అన్నది ఉన్నదట. నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదని ఎలా వచ్చారు? యూనిఫికేషన్ ఆఫ్ ప్రకృతి పురుషులు అయ్యాగా మీకు అందుబాటులోకి వచ్చారు. డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్తో వారు అక్కడ కూర్చుని ఉన్నారు. మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నారు, చక్కగా వారితో బాండింగ్ చేయమంటారు. అలా లోకాన్నే పెంచుకోవాలి ఇక్కడి నుంచి. ఈ లోకాతీతం, కాలాతీతం, ఏవో చదువులు, సుఖాలు, బిల్డింగులు, భవనాలు, కార్లు, విమానాలు, సో తిండి, వ్యామోహం, ఇవన్నింటిలో కొట్టుకుపోతున్న మనుషుల్ని
ఎంత చదివినా చదవకపోయినా మాయ వదలలేకపోతున్నారు, మాయకి గురైపోతున్నారు, మాయకి వదలలేకపోతున్నారు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రకృతి పురుషుల విశ్వ తల్లిదండ్రులే అమల్లో వచ్చినప్పుడు వారిని పెంచుకునే కొద్దీ పెరిగేటువంటి జగద్గురు తత్వంగా అందుబాటులో ఉన్నప్పుడు ఇంకా మీకు వేరే విద్యలని, రకరకాల వాదనలని, మతాలని, కులాలని, ధర్మాలని, శాస్త్రాలని, ఎదుగో ఇంకా కాలం ఏదో ఉంది, ఇంకా కలియుగం ఏదో ఉంది, అది ఉంది, ఇది ఉందనే మాయావాదన కూడా వదిలిపెట్టేసేయండి. టేక్ ద నెంబర్స్, ప్రాంప్ట్ యువర్ సెల్ఫ్, బీ కీన్, అలైన్ విత్ ద మాస్టర్ మైండ్, and let me explore within myself and explore around me within me. The total area of the universe is updated as mind explorative format. Now one mind is exploring everything. You are able to explore everything within the range of mind. Your vicinity of your mind, your utility capabilities are increased to the extent of universal mind. The variations are all came to the conclusion. Now you are updated as minds. What else you want? Don't deviate yourself in outdated versions of beliefs, belief system, variations as godly patterns, the witnesses, whatever mahima, whatever you know as on are all updated as directly in the form of higher mind dedication and devotion. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఈ లోకాన్ని ముందుకు తీసుకురావడం కోసమే. జంతువుల నుంచి అభివృద్ధి చెందిన మనుషులు ఎలా ముందుకు వచ్చారు? మానవ వికాసం ఎలా జరుగుతూ వచ్చింది? ఏవో కనిపెట్టుకుంటూ మానసిక పరిణామాల కొద్దీ ముందుకు వచ్చిన పరిణామం ఇక ఎక్కడికి వచ్చింది? ఒక మనిషి మాటతో సర్వం సూర్య చంద్రాది గ్రహస్థితిలే నడిపిన తీరు ప్రకృతి పురుషుల దగ్గరికి వచ్చింది. వారు కేంద్ర బిందువు తీసేసుకుని ఇంక ఇక్కడి నుంచి కాలాన్ని పడతారు ఏకంగా. ఇప్పుడు ఈ కాలాన్ని పట్టుకున్నారు కదా, అలా చిక్కబడతారన్నమాట. మీరు చిక్కబడతారన్నమాట. మేము అక్కడ ఉన్నట్టు కూర్చోబెట్టుకోండి, మేము వేసుకుని ఒక డ్రెస్ అండ్ ఎకరంలో కూర్చోబెట్టేసి మేము మాత్రమే కూర్చుంటాం. ఆ తర్వాత ఇంకెవరో వద్దంటేనే అదే మీకు రిలీఫ్. అలా కాదండి, మేము ఎవరో కూర్చోవాలి, ఇంకెక్కర్లేదు. ఇంకా మీరు మైండ్ నెంబర్ చైల్డ్ ప్రాంప్ట్ అయిపోతారు. అదే మీకు వస్తుంది. మేము భార్యాభర్తలుగా ఉంటాం, జంటలుగా ఉంటాం, తల్లిదండ్రులు అనిపించుకుంటాం, గురువులు అనిపించుకుంటాం, డబ్బు సంపాదిస్తాం, పేరు సంపాదిస్తాం, మా ఇల్లు వాకిళ్ళు కొద్ది మేము ఎలా ఉంటాం అలాగ ఉంటాం. ఇంకా అది ఒక్కర్లేదు. ఇక మైండ్ ఫార్మేట్ అనమాట. మొత్తం మైండ్ ఫార్మేట్గా బతకాలి, మీరు తపస్సుగా బతకాలి. సత్యయోగం అన్నమాట. ఇది అమలుకి వచ్చేసింది. మీరు ఇంకా గోరకాయలు పెంచుకుంటున్నారన్నమాట. పండ్లు అప్డేట్ పెంచుకుంటున్నారంటే అది కూడా మాయలో భాగమే. అంతే టోటల్ పరిష్కారం ఏం చేసాం, ఇంకా పట్టుకోండి మమ్మల్ని అని చెప్పి మమ్మల్ని మా బ్యాంక్ అకౌంట్ని మా కేంద్ర బిందువుగా పట్టుకుని అధినాయక కోష్గా మార్చుకొని ఫస్ట్ చైల్డ్కి మాకు సంతకం అధికారంగా 1-2 అకౌంట్లు ఓపెన్ చేసుకొని మీరు అధికారంగా తీసుకోండి. అందులో వచ్చి నాకు ఖర్చు పెడతారు అంతే. ఇంకా వేరే నేను మనిషిగా ఉంటాను, నాకు లైఫ్ సర్టిఫికేట్, నేను బతిగా ఉన్నాను, లైఫ్ సర్టిఫికేట్ పెట్టుకుని మామూలుగా ఉండను అనమాట. నేను పూర్తిగా ఆ మైండ్లోకి వెళ్ళిపోతాను. నన్ను ఆర్మీ హాస్పిటల్కి తీసుకుపోయి నా కోసం 1000 మంది ముసలివాళ్ళని సహజంగా ట్రయల్స్ లేకుండా కాకుండా సహజ ట్రీట్మెంట్స్ చేస్తున్న విధానానికి ఎజెంటిక్స్గా చేస్తూ, అంటే సూక్ష్మంలో వారి కణంలో ఏం జరుగుతుంది, వారికి ఏ ఫ్లూయిడ్ ఇచ్చాము, ఎంత రికవర్ అవుతుంది అని సహజంగానే కొంచెం అప్పుడు డ్యామేజ్ ఉంది కాబట్టి కొంత ఫ్లూయిడ్ ఎక్కిద్దాం, కొంత రిపేర్ చేద్దాం అని ఇలాంటి కొన్ని ట్రయల్స్ నడపచ్చు. పూర్తిగా మామూలుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎలా ట్రీట్మెంట్ చేస్తారా అంటే అదే పద్ధతులు ట్రీట్మెంట్ చేయటమే, ఏదో ఎక్స్పెరిమెంట్ చేసేమని కాదు. అలా ఫాస్ట్గా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎలాగో వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఆ ప్రాసెస్ కొంచెం ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. అలా ఇంప్రూవ్ అవుతుంది, డేటా వస్తుంది, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అంతకాలంలో. అదొక ప్రొసీజర్ చెప్తున్నాను నాకు అనేది. అంటే వీళ్ళంతా మైండ్ కాన్సన్ట్రేషన్ చేస్తారని. ఇప్పుడు మనుషులే రెచ్చిపోవడం వల్ల ఎంత ప్రమాదం జరిగింది. చాలామంది వాటికి మనం బోల్డ్ మైండ్ పాపులేషన్ చాలా మనకు అందుబాటులో ఉండాలి. సో మీరు ఉన్నవాళ్ళైనా ఇప్పటికి ఇంకా మోసాలకు తావు లేకుండా మాస్టర్ మైండ్ పట్టుకొని సూక్ష్మంగా వ్యవహరించండి, తపస్సుగా జీవించండి. మా బ్యాంక్ అకౌంట్లతో మీ బ్యాంక్ అకౌంట్లు అనుసంధానం చేసుకోండి. ప్రశాంతంగా ఉండండి, ఓర్పుగా ఉండండి. ప్రభుత్వాలు కూడా ఎన్నిక అక్కర్లేదు. 24/7 పార్లమెంట్ అండ్ అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. ఎవరైనా వచ్చి అక్కడ చెప్పుకోవచ్చు, వినొచ్చు. లాంటి ప్రొసీజర్స్ మెల్లమెల్లగా ఇష్యూ చేస్తాం. ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ డైరెక్ట్లీ మైండ్ గ్రిడ్గా ఉంటాం కాబట్టి ఎవరికి ఎలాంటి టాలెంట్ ఉన్నా ఎక్కడి నుంచైనా ఉపయోగిస్తారు అన్నమాట. ఇప్పుడు నేను ఎక్కడి నుంచైనా చెప్తున్నాను కదా, అలా మీరు ఉపయోగిస్తారు. మీకు ఈ పదవి రావాలి, ఈ ఉన్నతి రావాలి అని ప్రాకులాడరు. అవి ఎవరు ర్యాంక్గా ముందుకు వస్తే సహజంగా సెలెక్ట్ అవుతారు, మైండ్గా కదులుతారు. ఇటైనా మైండ్ కదులుతారు కదా, ఘర్షణలు గొడవలు పడరు. మీ ర్యాంకింగ్ ఏంటో చూసుకుని మీ బాధ్యత తీసుకుంటారు.
మీ పని పద్ధతి అన్నీ కూడా పారాటెక్నికల్, సెమీ టెక్నికల్ అని ట్రైన్డ్ అతోటి పద్ధతి ప్రకారం ఫుడ్ కార్డ్స్ అన్ని కార్డ్స్ తోటి చక్కటి ప్రొసీజర్స్తో ఇప్పుడు ఉన్న వాళ్ళని వర్క్ ఫోర్స్ అంతా కూడా చక్కగా ఉపయోగించుకోండి. మా చక్కగా ఎవరికి వేళకి తిండి ఉంది, చక్కగా నిద్రపోయారు, పని చేసినప్పుడు చేస్తున్నారు అన్నట్టుగా ఉండండి. అంతే. ఇంకా చక్కగా మైండ్లో ఉపయోగించుకుని అలా మైండ్లుగా బతుకుతూ విశ్వం మైండ్ పైకి లేపుకుంటూ బలపరుచుకుంటూ మమ్మల్ని ఒక ఆహ్వానించి ఇక్కడి నుంచి నేను పంపిన ఈమెయిల్ నాకు పంపుతున్నారు కదా, సరే అలాగని పంపించారు, చేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు కదా, అది ఒకసారి ఆహ్వానంగా నన్ను అక్కడ తెర మీద నన్ను పెంచుకుంటూ నా అవతారాన్ని పెంచుకుంటూ అవతారం నన్ను కాదు ఇంకెవరినైనా పెడదాం అని అంటే ఇంకే రూపం నిలవదు, మైండ్ రూపమే నిలుస్తుంది. మీరు కూడా మీ రూపం మీద మమకారం పెంచుకుని మీరు రూపస్గా ఉన్నారు, మేము కనిపించేద్దాం అని ఇప్పుడు దాకా సినిమాలు కూడా అలా నెట్టుకొచ్చాం. అది యాంత్రిక ప్రపంచం. ఇక మీదట ఏంటి, అందాన్ని మీరు చూడటం వల్ల కేవలం భౌతిక ఉనికి వల్ల అందం కానీ బలం కానీ అలాగే తెలివితేటలు అప్పటికప్పుడు చూపించాడు కాబట్టి, లేదా అప్పటికప్పుడు పిచ్చోళ్ళలో ఉన్నాడు కాబట్టి అలా ఉండదు. మైండ్ కొనసాగింపు వస్తుందన్నమాట. మైండ్లుగా మారిన మనుషులు మీరు ఇప్పుడు మైండ్గా బతకాలన్నమాట. అది అందమా లోట వ్యాధ బాధ ఏదైనా మైండ్ చూసుకోవాలన్నమాట, మాట చూసుకోవాలన్నమాట. మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు మాట చూసుకుంటారు కదా, ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది అనమాట. చక్కగా సూక్ష్మంగా తపస్సుగా బతుకుతారు, ఎట్లాంటి గొడవలు పడరు, ఎట్లాంటి ఆవేశాలు పడరు, అందరు ప్రేమలన్నీ పోతాయి, యాంత్రికమైపోతాయి అనుకుంటే పొరపాటు. విశ్వప్రేమను పొందుతారు, ఏకంగా విశ్వప్రేమను పెంచుకుంటారు. సూర్యచంద్రాది గ్రహస్థులు నిన్ను నన్ను నమ్ముకుని ప్రేమ అన్నది ఉన్నదట, నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదని అమ్మా నాన్న ప్రకృతి పురుషులనే లేదు కలుపుకుంటారు, సెక్యూర్డ్గా ఉంటారు. మీ పిల్లలు కూడా వారి మీదే కాన్సన్ట్రేషన్ చేసుకుంటారు. మీరు ఎవరినో వాళ్ళని పెంచలేకపోయారు, వాళ్ళకి బుద్ధి ఇచ్చారు, వీళ్ళకి బుద్ధి ఇవ్వలేకపోయారు, అసలు మీకే బుద్ధి కలిగింది లేదు, ఇవి కూడా ఉండవు. జ్ఞానం తపస్సు కూడా ముందుకు వచ్చి చక్కగా సిద్ధ భూమికలు ఏమున్నా ఎవరికేం తెలిసినా స్ట్రీమ్లైన్ చేసుకోండి, దర్బార్కు పరిచయం చేసుకోండి. ఇప్పుడు దాకా దాచిపెట్టి ఉపయోగించుకుంటున్న విద్యలు కూడా ముందుకు తీసుకొచ్చుకోండి, చక్కగా ముందుకు వెళ్ళిపోదాం రండి. ఏం భయపడకండి. మేము ఎప్పటికీ మరణం లేని శక్తిగా కేంద్ర బిందువుగా ఉంటాం, ఇదే శరీరంలో కొనసాగలేకపోతే మా అవతారం ఉంటుంది, మా మాస్టర్ మైండ్ ఉంటుంది, మా న్యూరో మైండ్ ఉంటుంది. ప్రకృతి పురుషుల్లో ఒక చోట పలికిన ఆ మైండ్ మాత్రమే ఉంటుంది, అది ఇంకా పెరుగుతుంది, మీరు పెంచుకునే కొద్ది పెరుగుతుంది. ఇది అనమాట. ఇంకా నేను ఉంటాను, నువ్వు ఉంటాను, అమ్మాయి ఉంటుంది, అబ్బాయి ఉంటుంది, జంటలుగా మేము ఉంటాం అని ఎవరు కూర్చున్నా, ఎవరు మేము కావాలంటే మీరు కొందరు అయిపోయి మేము కూర్చోగలం అని ఎవరైనా అనుకుంటే అది కూర్చుంటే తగులు ఆడుకుంటా మళ్ళీ ఆ పదవుల కోసం. అందులో ఇప్పుడు టెక్నాలజీ చాలా పవర్ఫుల్, ఒకళ్ళు చంపుకోవడం, అంతం చేసుకోవడం లాంటివి మీరు ఆపలేరు అనమాట. ఇంకా నాతో ఎలా మొదలెడతారు, ఇక్కడి నుంచి మృతం లేదాన్ని పట్టుకోవాలి, మైండ్ పెంచుకోవాలన్నమాట, మైండ్లుగా బతకాలన్నమాట. ఇంక తిరుగులేదన్నమాట మీకు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.